హలో, హాయ్ ఎవ్రీవన్. వి హ్యావ్ తరుణ్ హియర్. మనకి ఈ రోజు పాడ్కాస్ట్ చేయడానికి వచ్చారు. సో తను నాకు స్కూల్లో సూపర్ సీనియర్ అండ్ హీఈస్ ఆల్సో ఫ్రమ్ ఐఐటి మద్రాస్ అండ్ కరెంట్లీ హీఈస్ వర్కింగ్ యాజ్ పబ్లిక్ సర్వెంట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ హీఈస్ సర్వింగ్ పీపుల్. సో మనం ఇతని నుంచి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. సో నేను ఇతనితో చాలా జర్నీ చేశాను. సో నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంకా నార్మల్ నాకు జాబ్ లేనప్పుడు ఐ స్టేడ్ విత్ దిస్ పర్సన్ అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మోటివేషన్. ఎవ్రీథింగ్ ఐ టుక్ మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్. సో ఈ రోజు మీకు చాలా హెల్ప్ అవుతారని అనుకుంటున్నాను. సో హాయ్ తరుణ్, క్యాన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్? Hey, hi KP, how are you? So ఫైన్. as KP చెప్పినట్టు me and KP were in the same school తన sub junior and we have traveled a long way. And after school also we had stayed together for quite number of years, and probably 1 2 years probably. Yeah, KP చెప్పినట్టు I work with the central government now, and I was in civil services aspirant too. Right now also I'm preparing for the upcoming Telangana Public Service Commission exam that is going to come up. Yeah, and yeah, government related examinations in the public sector, banks and related. I got a good exposure because in the process of preparing for the civil services and all that, so I had to come on to motivate myself and to keep myself occupied. ఎలా ఉంటుందనంటే, if you are not, probably your goal could be the civil services aspirant, but if you are not occupied with the present examination trends, ఏం జరుగుతుందన్నది, if you are not aware of it, you will be sidelined అన్నట్టుంటుంది. So I have written different kind of examinations like banks కూడా రాసా, నాట్ థింకింగ్ దట్ బ్యాంక్స్ జాయిన్ చేయాలని కూడా కాదు, బట్ ఐ థాట్ ఓకే చూద్దాం మ్యాథ్స్ స్ట్రెంగ్త్ని కూడా పెంచడానికి, బికాజ్ ఎస్బీఐ మ్యాథ్స్ ఈజ్ వెరీ, అంటే దాని లెవెలే చాలా ఎక్కువ ఉంటుంది మ్యాథ్స్. ఓకే. And I attended interview also, which I got through also, but I didn't join. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఇది రాసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాసి I'm working with the central government now. Yeah, ఓకే. that's it about me. యా. సో నాకు మోస్ట్లీ నీ గురించి తెలుసు కాబట్టి బ్రో, సో ఐ కాల్ యూ బ్రో త్రూ అవుట్ దిస్ పాడ్కాస్ట్. Yeah, సో నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నేను అడగడానికి. ఎట్ ద సేమ్ టైం చూసే వాళ్ళకి కూడా అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో బేసికల్లీ స్కూల్లో ఉన్నప్పుడు నేను ఎయిత్ లో ఉన్నప్పుడు, మీ 10th లో ఉన్నారు కదా, సో చాలా ఇన్స్పిరేషన్ తీసుకునేవాడిని. లైక్ గేమ్స్ కానీ లేకపోతే స్టడీస్ కానీ ఏదైనా, టీచర్స్ మిమ్మల్ని చూసే విధానం కానీ ఏదైనా. సో ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ నాకు రోల్ మోడల్ లాగా ఉంటుండే ఎనీథింగ్. సో తర్వాత వన్స్ మీరు ఐఐటి ఇట్లా క్రాక్ చేసిరని తెలిసిన తర్వాత వా సూపర్ అన్న, ఐఐటి ఈజ్ ఆల్రెడీ ఐ నో వస్తుంది అని అదొక థాట్ ఉంది. బట్ నేను షాక్ అయిన విషయం ఏంటంటే, ఐఐటి వచ్చిన తర్వాత కూడా మన ఫ్రెండ్స్ మనం చాలా మంది చూసాం. సో దే ఆర్ బిల్డింగ్ కంపెనీస్ ఆర్ లైక్ ఎర్నింగ్ క్రోర్స్ సాలరీస్ లో. సో బట్ యూ చోస్ దిస్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్, సివిల్స్ అవుదామని, ఏదో ఒక సర్వీస్ చేయాలని. లైక్ నేను చూసినా నువ్వు ఎంత స్ట్రిక్ట్ ఉండేవాడు జనరల్ గా, ఈవెన్ క్యారెక్టర్ వైస్ అండ్ ఎవ్రీథింగ్. సో హౌ యూ గాట్ దట్ ఇన్స్పిరేషన్ దట్ ఐ వాంట్ టు డూ దిస్ సివిల్ అని చెప్పేసి, వెన్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ డూయింగ్ సమ్ డిఫరెంట్ థింగ్స్? see, నా అప్బ్రింగింగ్ వచ్చేసి రూరల్ బ్యాక్గ్రౌండ్. సో మోస్ట్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే, కొంచెము ఈ ఆఫీస్ ఫ్రమ్ ది యూ టెన్ టు హ్యావ్ దిస్ గవర్నమెంట్ సర్వీసెస్లో మంచిగా ఏదైనా మంచి సర్వీసెస్ కొట్టేసి ఆఫీసర్ అవ్వాలన్నా, అంటే నీ అప్బ్రింగింగ్లోనే పేరెంట్స్ చెప్పడము, రిలేటివ్స్ చెప్పడము, దే అంటే కొన్నిసార్లు కొంతమందిని ఎగ్జాంపుల్గా చూసి చెప్పడం అనేది, ఇట్ హాస్ బీన్ ఓకే. కంటిన్యూడ్. ఇన్ఫ్యాక్ట్ నాలో కూడా ఒక ప్యాషన్ ఉండే, ఓకే ఇన్ఫ్యాక్ట్ నాకు అవుట్ ఆఫ్ ఆల్ ద సర్వీసెస్ హోమీ ఆల్సో, నాకు ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ దట్ టు బికమింగ్ ఎన్ ఐపీఎస్, ఐ ఓకే. హ్యాడ్ దిస్ ప్యాషన్ అనమాట. బట్ విత్ టైమ్ ఐ ఆల్సో అంటే నాకు కూడా అనిపించింది ఇట్ ఈస్ బెటర్ దెన్. నాకు ఫస్ట్ మా ఫాదర్ ఏమన్నారంటే, నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతకి, నో ఆఫ్టర్ 10th అయిపోయిన తర్వాత నన్ను ఏమన్నారంటే, యూ బెటర్ జాయిన్ ఫర్ ది మెడికల్ సైడ్, ఏదైతే బైపీసీ ఓకే. తీసుకోమన్నారు. ఓకే. ఎందుకంటే డాక్టర్ బేసిక్గా మన తెలుగు స్టేట్స్లో, గుడ్ నెంబర్ ఆఫ్ స్టేట్స్లో ఐదర్ ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్. అవును, మా దగ్గర మోస్ట్లీ కూడా అవును. సో అలా బైపీసీ తీసుకోమని అన్నారు. అప్పుడు ఇన్ఫ్యాక్ట్ నాకు డాక్టర్ అవ్వడం కూడా ఐ వాజ్ లైక్ ఓకే చలో, కానీ నాకు దానికన్నా బెటర్ ఏంటంటే, అప్పుడే ఐ వాజ్ లైక్ థింకింగ్ లైక్
సివిల్ సర్వీసెస్ ఇలా రాయాలి, డాక్టర్ అంటే అగైన్ ఎంబీబీఎస్ ఒక 4 years, దాని తర్వాత పీజీ ఒక 2 years, అట్లా ఓకే. 7 years పోతుంది. ఇది ఇది అవ్వని పని, లెట్స్ గెట్ ఇట్ ఇంజనీరింగ్ అని చెప్పి ఆ, అప్పుడే అప్లై నైస్. చేసుకున్నాను. ఓకే. దెన్ అలా ఎంపీసీ అలా తీసుకొని దెన్ యా, సో ఐ గాట్ సెలెక్టెడ్ ఇంటూ ఐటీ మద్రాస్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. యా. దాని తర్వాత 1.5 year యా ఒక స్టార్టప్లో 6 months తర్వాత 1 year మళ్ళీ ఒక కంపెనీ వర్క్ చేశా. ఓకే. మళ్ళీ దెన్ దట్ కంపెనీ టోల్డ్ మీ దట్ వీ హ్యావ్ టు మూవ్ టు యూఎస్. ఓకే. నవ్వు ఇప్పుడు ఏంది, నేను ఇప్పుడు అరే యూఎస్ వెళ్తే ఎలా, నాకు ఇది ట్రెండ్ బేసిక్ అప్పటికి గవర్నమెంట్ జాబ్స్ నుంచి యుఎస్ కి షిఫ్ట్ అయింది యాక్చువల్ గా. అంటే నా ప్లాన్ ఏముండే అంటే లెట్స్ వర్క్ ఫర్ సమ్ టైమ్ దెన్ లైక్ గెట్ బ్యాక్ అండ్ స్టడీ అండ్ ఫర్ ది సివిల్ సర్వీసెస్ అన్నట్టుంది. కానీ ఓకే. యూఎస్ మళ్ళీ ఇట్ విల్ బి బై నెవర్ కమింగ్ బ్యాక్ ఏమో, ఎందుకంటే అక్కడ ఇక అలవాటు పడి ప్రాబ్లీ మైట్ నాట్ కమ్ బ్యాక్. అండ్ సింగిల్ సన్, నాకు వచ్చి ఓకే పేరెంట్స్ ఓకే. ఆల్వేస్ ఐ హావ్ డ్రాప్, ఐ సెడ్ నో ఐ కాంట్ గో అని చెప్పి అప్పుడు నేను వెంటనే ఓకే ఈ ఈ ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి, సో ఇట్స్ బెటర్ టు ఎండ్ దేర్ అని రిజైన్ చేసి సో బేసిక్ గా నీకు లోపల ఏదైనా చేయాలనిపించింది మళ్ళీ దానికి స్టిక్ అయినావు బేసికల్లీ. స్టిక్ అయినా మళ్ళీ ఓకే. వెనక్కి వచ్చేసి. ఓకే. ఓకే. వెనకకి వచ్చేసిన తర్వాతకి వన్ థింగ్ ఏంటంటే రైట్ గైడెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ కొన్ని క్రూషియల్ Okay. ఎగ్జామినేషన్స్కి. రైట్ గైడెన్స్ లేకపోతే ఒక్కసారి నీ పాత్ అట్లీస్ట్ నీ రైట్ గైడెన్స్ స్టార్టింగ్ లైన్ ఉండాలి, ఆర్ ఒక కొంచెం దూరం వెళ్ళాక ఆఫ్టర్ యూ హ్యావ్ ట్రావెల్డ్ 1 year ఆర్ సో అప్పుడన్నా నీ పాత్ డీవియేట్ అయ్యి నీకన్నా అర్థమైంది అవునవును. రైట్ పాత్లోకి వచ్చేసి ఉండాలి. అవునవును. అన్ఫార్చునేట్లీ నా కేసులో ఏమైందంటే బోత్ ది సెట్స్ ఐ హావ్ ఫెయిల్డ్. ఏంటంటే రైట్ గైడెన్స్ నేను ఏం చేశానంటే ఐ థాట్ లైక్ ఓకే లెట్స్ ప్రిపేర్ బై మై సెల్ఫ్ యూపీఎస్సీ అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఏదో ఓకే. ఐ డెంట్ జాయిన్ గుడ్ కోచింగ్ సెంటర్, ఐ జస్ట్ థాట్ లైక్ ఓకే నా అంతటా నేనే లెట్స్ ప్రిపేర్ బై మై ఓకే. సెల్ఫ్. అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, బట్ నన్ను ఏంటంటే ఢిల్లీ మూవ్ అవ్వమన్నారు. ఢిల్లీకి వెళ్ళి అప్పుడు ఇక ఢిల్లీ కూడా మూవ్ అవ్వలే. ఐ Okay. started my preparation in Hyderabad. If I could have joined some good coaching center, which I could have got some మంచి గైడెన్స్ వచ్చి ఉంటే మెంటర్ మంచి మెంటర్ గైడెన్స్ ఉంటే బెటర్ వెళ్ళిపోయి. గైడెన్స్ ఉంటే డిఫరెంట్. దాని తర్వాత ఓకే. కూడా ఏమైంది, ఇప్పుడు నేను 1 year ఫస్ట్ హ్యావ్ కమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఇయర్, హ్యావ్ స్టార్టెడ్ ఫర్ ఫిలిమ్స్. స్టార్టింగ్లో ఏం చేసే తప్పు చేశారు, రాగానే విత్ ఇన్ 5 months ఫిలిమ్స్ ఉండే. ఐ హావ్ Okay. రిటర్న్ ఫిలిమ్స్ ఓకే. అరే మా ఫాదర్ వాళ్ళు అదేంటి ఫిలిమ్స్ అవ్వలేదు ఇంకేంటి అంటే వాళ్ళ పేరెంట్స్కి కొంచెం భయం ఉంటుంది కదా, అవునవును ఉంటుంది ఆబ్వియస్ గా. జెన్యున్ భయం ఉంటుంది. దాని తర్వాతకి సర్లే లేదు ఐ జస్ట్ గో త్రూ అని అప్పుడు కూడా ఏం చేసా, అట్లీస్ట్ ఆఫ్టర్ ద ఫిలిమ్స్ ఐ కుడ్ హ్యావ్ జాయిన్ సమ్ కోచింగ్ సెంటర్, గాన్ టు ఢిల్లీ అక్కడ అక్కడే ప్రిపేర్ అయ్యా. ఇక నా ఫోకస్ మొత్తం ఫిలిమ్స్ మీద ఉండే. ఓకే. అంటే ఇవ్వాల్సిన ఫోకస్ మెయిన్స్ మీద ఇవ్వలేదు, బికాజ్ ఫిలిమ్స్ క్లియర్ చేయగలిగా, మెయిన్స్ క్లియర్ చేయలేకపోయా. ఓకే. సో ఇట్ హాజ్ అప్పటికే 2-3 years ఆఫ్టర్ ఈ ప్రాసెస్ సెకండ్ టైం రాసేసరికి 3 years అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏం చేశానంటే ఇక ప్లాన్ బి ఒకటి ఉండాలి కదా అని చెప్పి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ వై డోంట్ యూ రైట్ ఎస్ఎస్సి, ఇట్ విల్ బి ఎ కేక్ వర్క్ ఫర్ యూ, యు ఆర్ గుడ్ ఎట్ మ్యాథ్స్. ఓకే. ఓకే. ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి గివ్ ఇట్ ఏ ట్రై. బ్యాంక్ పిఓ ఎగ్జామ్స్ అప్పుడు నేను కూడా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండే, నాతో పాటు ప్యారలల్ గా బ్యాంక్ పిఓ ఎస్బీఐ వచ్చిండే అప్పుడు. ఓకే చలో లెట్స్ గివ్. పెద్ద అంటే ఈ డైరెక్షన్లో మనం ప్రిపేర్ అయింది పెద్దగా లేదు, బట్ ఐ వాజ్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఐ వాజ్ గుడ్ అంటే జనరల్ స్టడీస్, మ్యాథ్స్ అండ్ ఆల్ దట్. మ్యాథ్స్ ఏంటంటే నాకు కొంచెం వాజ్ ఆల్సో మై స్ట్రెంత్ కాబట్టి నాట్ ఓకే. సో అప్పుడు ఎస్బీఐ రాసా, ఐ గాట్ టు ఇట్. ఎస్బీఐ మనకు సర్లే బ్యాంక్, ద నేచర్ ఆఫ్ ది జాబ్ కుడ్ బి బ్యాంక్, కానీ ఎస్బీఐ Okay. ఈజ్ నాట్ అంటే అంత ఈజీ కాదు. ద కైండ్ ఆఫ్ అవును అవును చాలా టఫ్. నేను అటెంప్ట్ ఇచ్చిన ఒకసారి, ప్రిలిమ్స్ ఉంటుంది అది కూడా క్వాలిఫై కావాలి యాక్చువల్ గా. Okay. ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు రాష్ట్ర సెంట్రల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏదైతే పంపిస్తున్నానో ఆ మ్యాథ్స్ పెద్దగా అంత డిఫికల్ట్ లెవెల్ ఉండదు, కానీ ఎస్బీఐ మ్యాథ్స్ క్వశ్చన్స్ చాలా డిఫికల్ట్ ఉంటాయి.
స్టాటిస్టిక్స్ అన్ని కొంచెం ఎక్కువ ఉంటాయి అనుకుంటా యా కొంచెం. రీజనింగ్ అండ్ స్టాటిస్టిక్స్ ఉమ్, అవును. అనిపిస్తుంది నాకు. అవును. బ్యాంక్ ఎగ్జామ్స్ లో తెలిసి ఎస్బీఐపిఓనే టఫ్ బేసిక్ గా. ట్రూ ట్రూ. ఆ ఎస్బీఐ నువ్వు క్లియర్ చేస్తున్నావంటే యూఆర్ వెరీ గుడ్ ఎట్ మ్యాథ్స్ అండ్ ఆల్. యా. రెండోది ఎస్బీఐ ఇంటర్వ్యూ కూడా ఇట్ ఈస్ అట్ గుడ్ లెవెల్. అంటే పీపుల్ హు ఆర్ ఇంటర్వ్యూ వాళ్ళు కూడా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి వస్తారు వాళ్ళంతా. సో వాళ్ళు ఇంటర్వ్యూ కూడా బాగుండే. ఓకే. జస్ట్ జస్ట్ ఏంటంటే అది నాకు హెల్ప్ ఎలా అయిందంటే టు బిల్డ్ మై కాన్ఫిడెన్స్ అండ్ టు సే దట్ ఓకే లైక్ ఇప్పుడు ప్రిపరేషన్ ఇది యూపీఎస్సీ ఇవంతా ఏంటంటే ఇట్స్ ఇయర్ లాంగ్ ప్రిపరేషన్ కదా. యా. యూ హ్యావ్ ఇక అది మన లాట్ ఆఫ్ కంటిన్యూస్ కాన్ఫిడెన్స్ అన్ని కంటిన్యూస్ గా ఉండాలి, డైలీ ఉండాలి ప్రతిరోజు. అవును. ఉండాలంటే అవును. సో ఇట్ హాజ్ హెల్ప్ మీ దట్ వే. బట్ ఇంకోటి ఏమైందంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాసి అది సెలెక్ట్ అయిపోయా. ఓకే. సెలెక్ట్ అయిపోయా ఇప్పుడు దాన్ని జాయిన్ అవ్వమన్నారు. అరే జాయిన్ ఓకే. గవర్నమెంట్ జాబ్ కదా, యూ గెట్ టైమ్ ఇన్ బిట్వీన్, నాట్ ఇట్ విల్ బి లైక్ 9 to 5 జాబ్, యూ కెన్ మేనేజ్ ఓకే. మెల్లగా అని చెప్పి అది జాయిన్ అయిపోయా. ప్రాబబ్లీ దట్ ఈస్ వన్ మిస్టేక్ విచ్ హ్యావ్ డన్. బికాస్ అంటే అది జాయిన్ అయిపోయి ఉంటే ఇంకా యా. ఫుల్ ఫోకస్ ఉండేదేమో. ఐ కాన్ అంటే అది జాయిన్ అవ్వడం వల్లే రాలేదని చెప్పను కానీ అవునవును. కొంచెం మేబీ అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు అలా అనిపిస్తుందేమో, లైక్ అనిపిస్తాయి కదా మనం జనరల్ గా ఏదన్నా అరే 100% ఇస్తే ఎట్లుండేదో ఒకవేళ వచ్చేదేమో అన్న ఒక ఉంటది కైండ్ ఆఫ్ రిగ్రెట్. హ్యాడ్ టు మూవ్ టు చెన్నై ఫర్ జాబ్ పర్పస్. ఓకే. అక్కడికి వెళ్తే ఏంటంటే ఇక మంత్లీ వన్స్ ట్వైస్ వీకెండ్స్ వచ్చిపోవడానికే సరిపోయేది. ఓకే. అది కొంచెం అలా డివియేట్ అయ్యా. ఓకే. ఓకే. దట్ వాజ్ మై జర్నీ విత్ రెస్పెక్ట్ టు దిస్. ఓకే. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి జనరల్ గా మనం ఇప్పుడు ఏమంటున్నా అంటే మనం ట్రావెల్ చేసినాం మన లైఫ్ లో. మోస్ట్లీ నాకు తెలిసి నేను 2000 మనం 4 నుంచి నాకు తెలిసి మోస్ట్లీ ఇప్పటి వరకు మనం ట్రావెల్ చేస్తున్నాం లైఫ్ లో. సో లైక్ అరౌండ్ 20 years. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బేసిక్ గా ఏదైనా ఒక సజెషన్ ఏమిస్తావు అంటే హోప్ లూజ్ అవ్వకుండా. బేసిక్ గా నేను చూసిన మా ఫ్రెండ్ ఒక అతను మనకి 8 years తర్వాత ఇట్లా ఎస్ఐ వచ్చింది కొంతమందికి, సో అట్లా అయింది. సో వాళ్ళకి ఆ హోప్ మిస్ అవ్వకుండా మధ్యలో చాలా డివిషన్స్ వస్తాయి. అరే ఇంకా నీకు రాదురా, ప్రైవేట్ జాబ్ చేసుకోరా. అందులో నేను ఒక ప్రిపరేషన్ ఆపేసి నా ప్రెజర్ తట్టుకోలేక నేను ప్రైవేట్ జాబ్ జాయిన్ అయిపోయినా. సో ఆ మోటివేషన్ పోకుండా వాళ్ళు కొంచెం ఎట్లా హ్యాండిల్ చేయాలంటావు నీ ప్రెజర్ బేసిక్ గా? నాకు తెలిసి ఈ విషయం నువ్వు అడిగిన క్వశ్చన్ రిలేటెడ్గా చాలా మంది బెటర్ ఆన్సర్స్ ఇచ్చి ఉంటారు. అండ్ ఐ థింక్ చాలా మంది వర్స్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటారు. నువ్వు ఏదైతే 8 years ఓకే. చాలా డీవియేషన్స్ ఉంటుంటాయి, మధ్యలో 100 గోళలు ఉంటుంటాయి ఫ్రమ్ ది ఫ్యామిలీ సైడ్ వాడి. అవును, పర్సనల్ చాలా ఉంటాయి ఎవరు వాళ్ళు. అవును. వన్ థింగ్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ ఫస్ట్ బేసిక్ ఏంటంటే నా ఫెయిల్యూర్ ఎప్పుడైతే నేను ఏదన్నా ఫెయిల్యూర్ అని చెప్పేసి నేను అనుకొని నేను అసెస్మెంట్ చేయాలనుకుంటే నేను సీరియస్గా చదవాలనుకున్నాను అనుకో చదువుతా. కానీ ఇట్ ఇస్ నాట్ కన్సిస్టెంట్ వే. అంటే ఒక ఓకే. కన్సిస్టెన్స్. డైల్యూట్ అయిపోద్ది. ఓకే. డైల్యూట్ అయిపోద్ది. బేసిక్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఏంటంటే వన్ థింగ్ ఇస్ కన్సిస్టెన్సీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఏదైతే ఈ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ ఉన్నాయో వాట్ ఐ ఫీల్ ఇస్ ద నెంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ ద నెంబర్ ఆఫ్ టెస్ట్ యూ ఆర్ సపోజ్ టు attempt before the examination is directly proportional to the marks you are going to get score in your final exam. ఓకే. ఓకే. It is as good as that. ఎందుకంటే నాకు తెలిసి ఎంత ప్యాటర్న్ మార్చినా కూడా వాడు అంటే ఇప్పుడు దాదాపు ఎస్బీఐ లాంటి ఎగ్జామినేషన్స్ ఆర్ ఎస్ఎస్సి ఆర్ ఎనీ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఇఫ్ యూఆర్ రైటింగ్ అండ్ ఆ ఎగ్జామినేషన్స్ కూడా ఏదో జస్ట్ ఏదో రాస్తున్నాను కాకుండా జెన్యున్గా ఇఫ్ యూఆర్ గివింగ్ దిస్ ఎఫర్ట్ అండ్ ఇఫ్ యూఆర్ గివింగ్ మెనీ ఎగ్జామినేషన్స్ ఐ థింక్ ఎందుకు ఇది అంటున్నానంటే ఎగ్జామినేషన్స్ ఎందుకు అంటున్నానంటే నువ్వు చదివేటప్పుడు ఏంటంటే యూ విల్ యూజ్ దట్ ఏమంటారు ఆ ఫ్లో అంతా ప్రతిరోజు ఆ ఫైర్ ఉండదు కదా చదివేటప్పుడు. అవునవును. బట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ నీకు ఆ ఫైర్ ఉండాలనంటే ఆ ఎగ్జామ్ యూ హ్యావ్ టు మిక్స్ ఇట్ విత్ ది ఎగ్జామినేషన్స్. అంటే అప్పుడప్పుడు ఎగ్జామ్స్ ఇస్తుంటే దెన్ యూ విల్ సే నీకు భయమో ఓకే ఎక్కడ ఉన్నాము అనేది కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు బేసిక్ గా. ఉంటుంది. సో ఎగ్జామినేషన్స్ ఆర్ విచ్ విల్ పుట్ యూ ఆన్ ట్రాక్. ఇప్పుడు నీకు కొన్నిసార్లు అరే ఇది చేయలేకపోయానా అని ఒక గిల్టీ ఫీలింగ్ తోటి మళ్ళీ నువ్వు గోయింగ్ స్టార్ట్ స్టడింగ్ ది ఏదైతే నువ్వు చేయలేకపోయిన కాన్సెప్ట్ ఆర్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు స్కోర్ లెస్ మార్క్స్ మళ్ళీ అదే ఇదేదో తేడా ఉందని చెప్పి అంటే ఏదైతే ఎగ్జామ్స్ నువ్వు అటెంప్ట్ చేస్తుంటావో
ఇవి రెండు ఏంటంటే కొంచెం మోటివేట్ చేస్తూ ఉంటాయి. ఓకే. అవునవును. దట్ అదేలే కీప్ ట్రాక్. అదేలే కన్సిస్టెన్సీగా ఉండడం. ఓకే. కన్సిస్టెన్సీ అది మెయింటైన్ చేస్తుంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఐ థింక్ నాతో పాటు చాలా మందికి చాలా మంది చదువుతారు సీరియస్గానే. బట్ ఓన్లీ ఇష్యూ కుడ్ బి ప్రాబబ్లీ ఈజ్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఓకే. ఎనీ ఎగ్జామినేషన్ అట్లీస్ట్ 6-7 మంత్స్ ఉందనుకో, ఆ 6-7 అవును. మంత్స్ ఎవడైతే కన్సిస్టెంట్గా ఫోకస్ చేస్తాడో, బీ ఇట్ ఎనీథింగ్ కమింగ్ ఇన్ బిట్వీన్, ఇక పర్ డే వాడికి 1 డే ఏమైనా ఇష్యూస్ ఏదైనా డీవియేషన్ 1-2 డేస్ ఓకే, కానీ వాడు మళ్ళీ బ్యాక్ ట్రాక్ వచ్చి మళ్ళీ ఇఫ్ ఈస్ గోయింగ్ టు ఎగ్జామినేషన్స్ రాసి ఇలా ఫోకస్ ఉన్నారనుకో, ఐ థింక్ నో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇస్ నాట్ అంటే ఇంపాసిబుల్ అనేది ఓకే. ఏం లేదు. బట్ ఆ కన్సిస్టెన్సీ ఓకే. మెయింటైన్ చేయాలి. దట్ అవును. ఈస్ ది ఓకే. ఛాలెంజ్. ఓకే. మోస్ట్ ఆఫ్ మనకి పెద్దగా ఏంటంటే ఆ ఫైర్ అనేది కన్సిస్టెంట్గా లేకపోవడం వల్ల అనేది పెద్ద ఇష్యూ కదా. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకరోజు అవుట్ ఆఫ్ ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ మీద వల్ల నీకు కోపం వచ్చింది, అరే అవును. నేను ఎట్లన్నా ట్యాక్ చేయాలి రైదాన్ని వస్తాను, 2 రోజులు చదువుతావు, 3 రోజు మళ్ళీ తర్వాత మొటివేట్ యాజ్ అయితే యూజువల్ నార్మల్ అయిపోతుంది. ఓకే. అయిపోతుంది. అదేలే సో నేనైతే నా ఎక్స్పీరియన్స్ ఏం నేర్చుకున్నా అంటే అన్న, మోస్ట్లీ ఏదైనా సరే మన యాక్షన్ టేకింగ్ మెంటాలిటీ ఉండదు. కొంచెం పోస్ట్ పోన్ చేయడము, లేకపోతే ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వడము, ఇంకా వేరే దానిపైన కాన్సన్ట్రేషన్ చేయడం, ఈ చిన్న చిన్నవి కానీ చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. చాలా స్పెషల్గా ఇట్లా ఆ కాంపిటేటివ్ కాన్ఫిడెన్స్ ఎగ్జామ్స్ ఏదైనా లెవెల్ గోల్ చాలా ఇలాంటి వాటికి. అవునవును. సో ఓకే అన్న, లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే మోస్ట్లీ కన్సిస్టెన్సీ ఉండాలని మనం మన ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్నాం. ఎట్ ద సేమ్ టైం చూసే వాళ్ళకి కూడా అది ఇంపార్టెంట్. చలో రైట్, చెప్పండి అన్న. కన్సిస్టెన్సీ ఒకటి. అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఫర్ ఎనీ షార్టర్ రూట్స్. అంటే ఏదైతే వెన్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామినేషన్స్, ప్రిపేర్ టు ది కోర్ అన్నమాట. అంటే ఓకే. ఏదో ముందు 1 డే అంటే ఫాస్ట్గా టాపిక్స్ అలా కవర్ చేయకుండా మేక్ అవును. షూర్ దట్ యు ఆర్ వెరీ గుడ్ అట్ దట్ దోస్ కాన్సెప్ట్స్. ఎందుకంటే ఓకే. వెన్ యు ఆర్ షూర్ దట్ అంటే మీ కాన్సెప్ట్స్, వెన్ యూ హ్యావ్ నాలెడ్జ్ అంటే గుడ్ నాలెడ్జ్ అబౌట్ దోస్ కాన్సెప్ట్స్, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా అంతే పెరుగుతాయి. ఓకే. అవునవును. నువ్వు అరకులో చదివినావు అనుకో, అరే నీకే ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండదు ఫస్ట్ టాపిక్ మీద. అది ఎగ్జామ్లో వచ్చినప్పుడు నువ్వే కాన్ఫిడెంట్గా దాన్ని సాల్వ్ చేయలేవు, ఓకే. ఆర్ కాన్ఫిడెంట్గా దాని గురించి నువ్వు అటెంప్ట్ చేయలేవు. సో స్కిల్ ఇంపార్టెంట్ బేసిక్ గా నేర్చుకోవడం స్కిల్ ఈజ్ పర్ఫెక్ట్ గా. ఇంపార్టెంట్. లెర్నింగ్ టు ది కోర్ అంటే ఏదన్నా ఫండమెంటల్స్ అన్ని క్లియర్ చేసుకొని అంటే అవును. టైం పట్టినా కూడా మనం ఏం చేస్తామంటే మనకు బేసిక్గా కన్సిస్టెన్సీతో పాటు ఓపిక కూడా చాలా ఇంపార్టెంట్. యా, పేషెన్స్ అది ఉండాలి. అవును, పక్కా. ఇంకా ఏదో ఇప్పుడు దాదాపు ఇప్పుడు సపోజ్ నేను సివిల్ సర్వీస్ మనం చాలా వరకు సివిల్ సర్వీసెస్కి యు ఆర్ సపోజ్ టు రీడ్ మెనీ బుక్స్. దాంట్లో కొంతమంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే చాలా వరకు అంతా బ్రీఫ్ రాస్తున్నారు, సమ్మరీ రాసి ఈ బుక్ బ్రీఫ్ ఓకే. అని అంటారు. ఆ సమ్మరీ రాసి సరే కంటెంట్ ఉండొచ్చులే కానీ, బట్ ఒరిజినల్ బుక్ చదివినంత ఆ ఎసెన్స్ పోతుంది. వాడు చాలా అవునవును. టైం చేస్తుండొచ్చు దాంట్లో. అవునవును. వీడు సమ్మరీ రాసినప్పుడు ఏంటంటే పాయింట్ బై పాయింట్ ఏదో రాసుకుంటూ వెళ్తాడు. యూ నాట్ గెట్ దట్ ఆ కాంటెక్స్ట్ నీకు అర్థం కాదు, ఆ essence ఇది మళ్ళీ బై హ్యాటింగ్ లాగానే అయిపోతుంది. ఎట్ ద బై సేమ్ హార్ట్ టైం మోడ్ లైక్ నువ్వు మళ్ళీ ఓన్ లెర్నింగ్ లాగా పాయింట్స్ వెళ్ళిపోతుంది. సమ్మరీ చదువుతావు. అవునవును. సో ఇట్ ఈస్ వే బెటర్ దట్ కన్సిస్టెన్సీతో పాటు ఇట్ ఈస్ ఫస్ట్ కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకొని, ఆ కాన్సెప్ట్స్ క్లియర్ అవుతే నీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఓకే. ఆ పెరిగిన కాన్ఫిడెన్స్లో నువ్వు ఇట్లా ఎగ్జామినేషన్స్ అంతా ఇలా టెస్ట్ రాసుకుంటూ పోయావు అనుకో, మాక్ టెస్ట్ అలా, నీ కాన్ఫిడెన్స్ ఎక్కడో ఉంటుంది. ఐ థింక్ అవును. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ అదేలే బేసిక్ గా కోర్ లెవెల్ నేర్చుకుంటే ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. సో ఇప్పుడు మనం బేసిక్ గా ఐఐటి తర్వాత మీ జర్నీ ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ అయ్యారు, జాబ్స్ ఏమేమి ఇచ్చారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఏమేమి ఇంపార్టెంట్, ఇవన్నీ చూసాము. సో ఇప్పుడు మనం కొంచెం లైఫ్ లోకి వస్తే ఆల్ దీస్ ఆర్ ఫైన్. లైక్ అంటే ఎగ్జామ్స్ ట్రై చేస్తాము, కొంతమంది వస్తుంది రాదు, సక్సెస్ అవుతారు, లేదా ఏదైనా స్టార్ట్అప్ మనం కంపెనీ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాము. మేబీ ఇప్పుడు సక్సెస్ కాకపోతే ఇంకొక 10 years తర్వాత ఎక్స్పీరియన్స్ తోటి ఇంకో కంపెనీ బిల్డ్ చేస్తాం. బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ మధ్యలో ఒక చిన్న అది ఉంది. అంటే ఏంటంటే లైక్ వాల్యూస్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, వాల్యూస్ అండ్ ఎథిక్స్ అనేది. సో మనం అవి ఎంత సీరియస్ గా అన్న, లైక్ అంటే ఎట్లా, నేను చాలా సార్లు మోస్ట్లీ తప్పు చేయొద్దు అది ఇదని ఉంటాం 99%. బట్ సమ్ టైమ్స్ మన కంట్రోల్లో ఉండదు, వేరే అవతల వాళ్ళను ఏదో ఒకటి కొన్నిసార్లు మనం ఏదైతే నమ్మిన వాల్యూ ఉంటుందో దాన్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి ఆ సిచ్యువేషన్ లైఫ్ లో బేసిక్ గా, లైక్ అంటే మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు?
బేసిక్గా వాల్యూస్ నాకు ఫస్ట్ ఒక డైలమా ఉండేది. నాకు ఎప్పటి నుంచో ఈ మధ్య కాలంలో ఎక్కువైందో డైలమా. సి బ్రాడ్లీ నువ్వు అన్నట్టు కొంతమంది అరే వాల్యూస్ వీ హ్యావ్ టు స్టిక్ ఆన్ వాల్యూస్ అని ఉంటారు. ఓకే. కొంతమంది ఏంటంటే వాల్యూస్లో ఏం లేదని చెప్పేసి వాడు చాలా అవును. లైట్ తీసుకొని ఈ విల్ గో హెయిర్ వే. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బేసిక్ గా. పర్ సే వీళ్ళిద్దరికి ఒక కాన్ఫ్లిక్ట్ అయిందనుకో, అవును. వాల్యూస్ ఉన్నాడు నువ్వు హ్యావ్ టు స్టిక్ టు వాల్యూస్ అని అంటాడు. అవును. ఇంకోటి వాల్యూస్ లేదు ఏం లేదని. సో వీడు ఎలాగో అగ్రెసివ్గా ఉంటాడు కాబట్టి వీడు ఏంటంటే వీడు వీక్నెస్గా తీసుకొని ఎవడైతే వాల్యూ డ్రివెన్ వాడు ఉన్నాడో వాడిని వీక్నెస్గా తీసుకొని వీడు ఇంకా ఎక్స్ట్రా చేయడానికి ట్రై చేస్తాడు. అంటే ఓకే. స్టార్టింగ్ ప్లేయింగ్ విత్ హిమ్ కైండ్ ఆఫ్ టీజింగ్. కైండ్ ఆఫ్ నాకేమనిపిస్తుంది అంటే వాల్యూస్ అనేది మోరాల్లెస్ మనకు ఉండడంతో పాటు ఇంకోళ్ళకు కూడా యాజ్ ఎ సొసైటీ మొత్తానికి ఉండడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఓకే. అదే మనం సో నేను అంటే ఇప్పుడు జనరలైజ్ చేయట్లేను. నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను కొన్ని వాల్యూస్ నమ్ముతా. సో ఎవరైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది అన్న. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకో కరప్షన్ చేయొద్దురా అసలు లైఫ్ లో అని నాకు ఒకటి ఉండే. సో ఆ పాస్పోర్ట్ అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే జనరల్ గా మన దగ్గర 1000 1500 ఇయ్యండి సార్ అది అని చెప్పేసి అంటుంటారు జనరల్ గా. సో అది అప్పుడు ఏంటంటే నేను అనుకున్నా అసలు ఇవ్వద్దు, నేను అసలు లంచమే అయ్యా నాకు పాస్పోర్ట్ కావాలంటే ఒక వారం తెప్పించుకోవడం అది జనరల్ కామన్. ఫ్రెండ్స్ అందరూ అరే ఏంద్రా 1000 రూపాయలకు అట్లా ఇస్తావు అది అంటే అరే లేదురా నేను నా లైఫ్ లో ఒక రూల్ పెట్టుకున్నారా కరెక్షన్ చేయద్దు అది అని చెప్పేసి అనుకున్నా. కానీ లాస్ట్ కి ఇచ్చిన ఒక రోజు, కానీ ఇచ్చినాక నాకు ఒక 2 3 రోజులు అసలు మంచిగా అనిపించలే. ఏందేందో వాల్యూస్ పెట్టుకున్నా అప్పుడే బ్రేక్ చేసిన, ఇంకా జాబ్ రాలే ఏం రాలే లైఫ్ లో, అప్పుడే పెట్టుకున్న వాల్యూని బ్రేక్ చేసిన, ఇంకా ముందు నేను ఏం చేయగలుగుతాను నాకు ఒక థాట్ వచ్చింది అనమాట. సో అది నాకు బేసిక్ గా పర్సనల్ చాలా హర్ట్ అయినా నేను. అరే అమ్మ ఏంద్రా ఇంత వాల్యూ పెట్టుకొని దీన్ని అనవసరం ఇంత ఈజీగా బ్రేక్ చేయాల్సి వచ్చింది, లైఫ్ లో ఇట్లనే ఉంటుందా ఏం చేయలేమన్నా ఒక బాగా హర్ట్ అయినా, అందుకే అడుగుతున్నా యాక్చువల్ గా. సో పర్సనల్ గా వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలని అడుగుతున్నా జనరల్. అంటే నేను ఎట్లా హ్యాండిల్ చేస్తానంటే సేమ్ మనకు వాల్యూ అన్నట్టు ఇప్పుడు వాల్యూస్ మనకు ఉంటాయి. బట్ గ్రౌండ్ ప్రాక్టికాలిటీ కూడా చూడాలి. వెదర్ ఓకే. అయితే ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇవ్వకపోయి ఉంటే వాడు ఇంకో వారం రోజులు ఆపేవాడు. ప్రాబబ్లీ నీకు ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటుంది. అవునవును. నువ్వు ఏదైతే ప్రాబబ్లీ దానివల్ల ఇంకో పెద్ద ఇష్యూ అవ్వచ్చు. ఆర్ యూ కుడ్ బి గోయింగ్ సమ్వేర్ విచ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. అవునవునవును. సో నీ వాల్యూస్ నీకు ఉండాలి, తప్పు లేదు. ఇది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ బ్లాక్ అండ్ వైట్ సిస్టమ్. ఇప్పుడు మనకు ఉండాలి, వేరేవాడు కూడా ఉండాలి. ఓకే. అవునవును. వీ కెనాట్ కంట్రోల్, వేరే వాళ్ళని కంట్రోల్ చేయలేము మనం. వేరే కంట్రోల్ చేయలేము. జస్ట్ ఏంటంటే మన అవునవును. ఎఫర్ట్ ఏమి ఉండాలంటే అట్లీస్ట్ సొసైటీలో ఆ వాల్యూస్ని పర్కులేట్, అంటే ఈ వాల్యూస్ ఏదో మనం అవునా. నువ్వు ఏదైతే చెప్పావో ఈ సొసైటీ ఇచ్చిన వాల్యూసే కదా. యూ షుడ్ నాట్ బి కరప్ట్, యూ షుడ్ బి కంపాషనేట్ టువర్డ్స్ అదర్స్, యూ షుడెంట్ బి అగ్రెసివ్ టువర్డ్స్ అదర్స్ అన్నది ఈ సొసైటీ ఇచ్చిన వాల్యూసే. ఇవేమి అదే ఇండివిజువల్గా నేను ఇంతే చేస్తాను కాదు. అవునవును. కొంతమంది ఇవి బిహేవ్ అడాప్ట్ చేసుకోరు ఇవి. బట్ మన ఎఫర్ట్ ఏముండాలంటే టు పర్కులేట్ అంతే. వాడిని 3-4 రోజులు చెప్పినావు, వాడికి అప్పుడైనా అర్థమై ఉండాలి. అదే అదే అవును. వీడు ఇవ్వడానికి లేదు. కానీ వాడు ఇప్పుడు థింగ్స్ హ్యావ్ బికమింగ్ వెరీ ఎక్స్ట్రీమ్. వాడిగా చలో వీడు వచ్చేంతవరకు నా దగ్గర పెట్టుకుంటా అన్న రోజు. ఓకే ఓకే, దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ప్రాక్టికాలిటీకి నీకున్న వాల్యూస్కి గ్రౌండ్ లెవెల్ ప్రాక్టికాలిటీకి అన్నది అది ఇష్యూ అక్కడికి వస్తుంది. ఓకే ఓకే. సో నువ్వు ఏంటంటే అట్లీస్ట్ యూ షుడ్ బి, అంటే నా దగ్గరకు వచ్చి నా అప్పుడు వచ్చినప్పుడు నేను ఏమనుకుంటానంటే అట్లీస్ట్ ఐ హ్యావ్ ట్రైడ్ ఫ్రమ్ మై సైడ్. అంటే నేను వాల్యూ ఓకే. నేను ఇవ్వకుండా నేను ట్రై చేశా. బట్ అవును. సిచ్యువేషన్ హ్యాస్ కమ్ వేర్ బియాండ్ దిస్ అండ్ ఐ విల్ బి హార్మింగ్ మై సెల్ఫ్ అనో లేకపోతే అలా ఉంటుంది. అదే అదేలే మనం లైక్ మనం అట్లీస్ట్ దానికి రూట్ లెవెల్ లో సాల్వ్ చేయలేము ఆ టైంలో ఇలా ఇష్యూని, కాబట్టి ఇంకా. రోడ్డు మీద అవును. ముందు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలా అగ్రెసివ్, ఏంద్రా ఇట్లా పోతున్నారు అవునవును. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేసిన. దాని టైం నేను అర్థం చేస్తున్నానంటే చలో ఇక అంటే అది నా కోపాన్ని పెంచుతుంది, నా బీపీని పెంచుతుంది. వాడికి అరే అవునవునవును. అని మనమే హర్ట్ అవుతాం, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఏం కాదు. మళ్ళీ వాడు వినగలిగిద్దరు ఉంటే ఎందుకన్నా మెల్లగొట్టొచ్చు కదా అని చెప్పి ఒక అదే స్వీట్ అన్న గిన్న అనుకుంటా వాడిని అంటాము. అదే వాడికి నవ్వుతాడు.
మనం అగ్రెసివ్ ఉన్నప్పుడు వాడు అగ్రెసివ్ ఉంటాడు, లేకపోతే వాడికి నవ్వుకుంటూ పోతాడు, అదేలే. వాడు చేంజ్ అయితే ఓకే. అవుతాడు లేకపోతే లేదు. బట్ అంటే ఇట్ ఈస్ హార్మింగ్, మళ్ళీ మనకే ప్రాక్టికల్గా మనల్ని మనమే సో అదే ఇబ్బంది ఇగ్నోర్ చేయగలగాలి బేసిక్ గా మనం. మనకున్న వాల్యూస్ మనకే ఉంటాయి. సో మనం అది వేరే ఎప్పుడైతే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేయొద్దు. నాకు అది మెల్లగా లేదు, అర్థమైంది పెరిగే కొద్దీ. అదే ఓకే. అంటే అట్లీస్ట్ యూ షుడ్ బి హ్యాపీ దట్ హ్యావ్ ట్రైడ్ మై బెస్ట్, అవునవును. ఆర్ నా వాల్యూ నేను అంటే నేను కరప్షన్ చేయకుండా నేను ట్రై చేశా, బట్ ఆఫ్టర్ అవునవును. పాయింట్ ఆఫ్ టైం అది అవ్వలేదు. ఓకే. కొంతమంది లేదు ఉండొచ్చు, ఇది ఉండొచ్చు కదా ఇదని అంటే ప్రాక్టికల్గా అది పాసిబుల్ కాదు కదా. నువ్వు అన్నట్టు ఇప్పుడు పోలీసు అవును, వాళ్ళు అవునవును. ప్రాక్టికల్ మనం అందరిని చేంజ్ చేయలేము. వాళ్ళ లైఫ్ లో ఏం చేంజ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, వాళ్ళు అట్లా బిహేవ్ చేయడానికి వీ డోంట్ నో యాక్చువల్లీ. వీ అవును. డు నాట్ నో. యా. సో అందుకే బేసిక్గా ఇంకోటి నువ్వు చెప్తే నాకు అర్థమైంది. అందుకే ఈ స్కూల్ లెవెల్లోనే ఈ వాల్యూస్ అనేది, అంటే సొసైటీ మొత్తంలో ఈ వాల్యూస్ పర్క్యులేట్ ఉండాలి. యాజ్ అ ఇండివిజువల్ వాడికి అవునవును. ఎట్లా ఉందంటే వాడికి ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, ఎవడు పాటించట్లేదు నేనే పాటిస్తున్నా. పాత వాడికి 10 రోజులు చూస్తాడు, అరే ఎవరు పాటించట్లేదురా, నేను ఎందుకు అంతే ఇక పాటించాలని మనం మనం పాటిస్తే పాటించే వాడు ఉంది ఉంటుంది. అవునవును. సేమ్ థింగ్ అవుతుంది. అదేలే డిపెండ్స్. చెప్పలేం, మనం కూడా కొన్నిసార్లు బ్రేక్ చేస్తాం తెలిసి తెలియకుండా, లైక్ ఫ్లోలో ఉమ్, సిచ్యువేషన్ తప్పనప్పుడు. బట్ ఓకే. సో ఇప్పుడు మనం ఆఫ్టర్ జర్నీ, మన ఎడ్యుకేషన్ జర్నీ తర్వాత అంతా డిస్కస్ చేసిన జాబ్ లైఫ్. సో ఇట్స్ వెరీ మచ్ రొటీన్ లైక్, అంటే ఎవరు చేసే ఎఫర్ట్ వాళ్ళు పెడుతుంటారు. బట్ ఇక్కడ ఐ డోంట్ థింక్ మనం చేంజెస్ మనం అర్థం చేసుకుంటాము, ఇన్వాల్వ్ అవుతాం. బట్ ఇప్పుడు ఒకసారి మన స్కూల్ స్టేజ్కి వెళ్దాము, ఎందుకంటే మనం అన్ని చూసి వచ్చినాం కాబట్టి స్టూడెంట్స్ కి. సో ఇప్పుడు స్కూల్స్ లో టీచింగ్ ఏదైనా ఉన్నా కూడా, సో దేర్ ఆర్ గుడ్ స్కూల్స్, బ్యాడ్ స్కూల్స్ అవన్నీ ఉన్నాయి. బట్ నేర్చుకునేటప్పుడు పిల్లలు చాలా మంది మిస్ అవుతారు, కొన్ని కాన్సెప్ట్స్ తెలియదు, ప్రాక్టీస్ చేయరు. సో వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, డైలమా ఉంటుంది. నేను మా రిలేటివ్స్ కూడా చాలా మంది చూసిన. సో నా ఇంతకుముందు ఉన్న పాడ్కాస్ట్ లో కూడా అదే హైలైట్ చేసిన నేను జనరల్ గా. సో వాళ్ళకి లెర్నింగ్ అనేది ఎట్లా టీచ్ చేస్తే, అంటే వాడు ఈ రోజు వాడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుతుంది, ఎందుకంటే నేను మ్యాథ్స్ వీడియోస్ చేస్తుంటా. సో మీకు కూడా మ్యాథ్స్ చాలా ఐడియా ఉంది కాబట్టి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇదంతా. సో కామన్ బేస్ మ్యాథమెటిక్స్ తీసుకుందాం. సో ఒకవేళ మ్యాథమెటిక్స్ వాడు నేర్చుకునే విధానాన్ని, అంటే విధానం బేసిక్స్ నుంచి చాలా క్లియర్ గా నేర్చుకొని మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్ అయ్యి, సో హీ బికమ్ లైక్ ఎక్స్పర్ట్ మ్యాథ్స్ మొత్తం, లైక్ టాప్ అవ్వడము అట్లుందనుకో. సో ఎట్ ద సేమ్ టైం ఏదైనా ఒకటి నేర్చుకున్నప్పుడు వాళ్ళ లైఫ్ లో రేపు నేనేమనుకుంటా అంటే, బట్ ఫ్యూచర్ లో ఏదైనా వానికి ఏమైనా లైఫ్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా రియల్ టైమ్ లా, లేకపోతే ఇప్పుడు మన ఏజ్ ఒక 30 years 30+ ఉంది. సో మమ్మీ డాడీకి ఏమైనా ఇష్యూ రావడం, హెల్త్ ఇష్యూస్, కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ రావడం వచ్చినా కూడా, సో వానికి ఆ స్ట్రాంగ్ ఉండాలి, అంటే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసేది లెర్నింగ్ నుంచే రావాలనేది నా ఒపీనియన్ బేసిక్. సో అది ఎట్లా బిల్డ్ చేయాలంటే మనం స్కూల్ స్టూడెంట్స్ లో బేసిక్ గా ఈ మనీ గోల్స్ ఇదంతా పక్కకు పెడితే వానికి స్ట్రెంగ్త్, బేసికలీ ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలిగే స్ట్రెంగ్త్ ఎట్లా ఇన్కల్కేట్ చేయగలుగుతాం మనం స్కూల్స్ లో. బేసిక్గా ఇంతకుముందు ప్రాబ్లం ఇది కొంచెం తగ్గినట్టుంది ఈ మధ్య. కొంచెం ఇంతకుముందు అంతా రోట్ లెర్నింగ్ ఉండేది ఒకటి, అంటే కాన్సెప్ట్స్ ఏం సంబంధం లేకుండా జస్ట్ రోట్ లెర్నింగ్ బై ఓకే. హార్ట్ చేసుకుంటా బై అట్లా హార్ట్. ఉండేది. ఓకే. కానీ ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతున్నట్టుంది, లైక్ ఓకే. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్స్, కొన్ని స్కూల్స్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్స్ అలా చేయించుకుంటూ ఐ థింక్ ఇట్ హెస్ టు సర్టెన్ ఎక్స్టెంట్ చేంజ్ అయింది. సెకండ్ థింగ్ నాకు ఏమనిపిస్తుంది అంటే, స్కూల్స్లో మెయిన్గా ఏంటంటే ఒక ఫర్ స్టూడెంట్ ఇప్పుడు మ్యాథ్స్ గురించి వాడికి కొంచెం డివిజన్ ఎక్కడో సపోజ్ సబ్ట్రాక్షన్ డివిజన్ నేర్చుకోవడం, వాడు ఆ పర్టికులర్ 6th class 7th class somehow he gets through to that class, but still he is not comfortable with the division. ఓకే. అవును. ఆ భయం ఏంటంటే వాడు ఆ భయంలో పడిపోతాడు, ఆ భయంలో పడిపోతాడు. ఒకవేళ ఎవరు గుర్తించలేదనుకో, ప్రాబబ్లీ ఇంటి దగ్గర లేకపోతే స్టూడెంట్ ఏమంటారు టీచర్స్, వాడికి ఆ భయం కంటిన్యూస్గా ఉంటుంది ఫస్ట్. ఓకే. అంటే స్టూడెంట్ వాడికంతటా వాడు రెక్టిఫై చేసుకోలేడు, ప్రాబబ్లీ వాడికి అప్పుడు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్లనో, లేకపోతే ఏమంటారు వాడికి ఆ ఇంపార్టెన్స్ తెలియకనో వాడు దాన్ని రెక్టిఫై చేసి వాడంతటా వాడు అవునవును, లేకపోతే క్లాసెస్ మిస్ అవ్వడము, చాలా చాలా రీజన్స్ ఉంటాయి దాన్ని బేసిక్ గా. ఉంటాయి. సో వాడు ఏంటంటే ఆ భయం అనేది నేను స్పెసిఫిక్గా నా గురించి చెప్తా. నాకు ఓకే. మ్యాథ్స్ స్టార్టింగ్లో వచ్చేది కాదు, 5th 5th 6th వరకు. అంటే మ్యాథ్సే కాదు, అది కూడా వదిలేసి ఇప్పుడు నా ఐటీ మెడ్రాస్లో హ్యావ్ టేకెన్ మై కంప్యూటర్ సైన్స్, ఓకే. మై బ్రాంచ్ ఇస్ కంప్యూటర్ సైన్స్.
సో నేను వెళ్ళేంత వరకు నాకు అక్కడ ఏంటి పెద్దగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేది కాదు, ఏం లేదు. బట్ అవును కొంతమంది మనకి మా బ్యాచ్లోనే కొంతమంది ఇప్పుడు సిబిఎస్ఈ స్టూడెంట్స్ వాళ్ళు దే అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ అంటే నా- ఆ, వాళ్ళకు ఐడియా ఉంది, బేసిక్ సబ్జెక్ట్ పైన ఐడియా, ఐడియా ఉండడం అన్ని యా, తెలుసుకురా ఉంది. వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆర్ వాళ్ళు ఏమంటారు, బిఫోర్ కమింగ్ టు ద ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఆ హాలిడేస్లోనే దే కూడా గోన్ టు సమ్ అవునవును. కోర్సెస్ అండ్ గాట్ ఇట్. ఇప్పుడు ఒక టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనుకో క్లాస్లో, కొంతమంది అవును సెట్ ఆఫ్ క్లాస్ స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఆల్రెడీ వాడికి తెలుసు కాబట్టి వాళ్ళు ఇక జోష్లో ఉంటారు. ఓ సెట్ ఆఫ్ అవును స్టూడెంట్స్ ఏంటో ఇది ఏమో అర్థం కాదు వాడికి. అవును, కొంతమంది ఫస్ట్ టైం విన్న వాళ్ళకి కొంచెం కొంత కన్ఫ్యూజ్ ఉంటుంది. కన్ఫ్యూజ్ ఉంటుంది. కొంతమంది ఇంటికి పోయి వాళ్ళు స్వతహాగా వాళ్ళు నేర్చుకునే ఆ ఎఫర్ట్ పెట్టి నేర్చుకుంటారు. అవును. నేను ఏంద్రా అంటే స్టార్టింగ్లో భయంలో పడిపోయా, ఏంద్రా ఏడు ఏం చెప్తున్నాడు రా అనేది నాకు అర్థమయ్యేది కాదు. ఓకే. మెల్లగా విత్ టైం నేను ఏంటంటే మళ్ళీ నేను కూడా అరే స్వతహాగా నేర్చుకోవడం జరిగింది. కానీ కొంతమంది ఏమంటారంటే ఆ భయంలో పడి దే నాట్ ఈవెన్ అది ఏమంటారు ఇక అది క్యారీ ఆన్ అవుతుంటుంది. ఇక అది అవునవును, అవాయిడ్ చేస్తూ ఉంటారు, నాకు రాదు రాదు అని. అవాయిడ్ అవునవును. చేస్తుంటారు. ఈ పర్టికులర్ ఏంటంటే ఇంకా స్కూల్ స్టూడెంట్స్లో చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఒక్కసారి అది ఆ భయం అవును, ఏర్పడ్డది అనుకో, అది అది కనుక అది రెక్టిఫై చేయకపోతే ఆ లెవెల్లో అది క్యారీ ఆన్ అవుతుంటుంది. లైఫ్. అవునవును. అండ్ నేను నాట్ ఫీల్ కంఫర్టబుల్ విత్ దట్ సబ్జెక్ట్. చైల్డ్హుడ్ అది చిన్నప్పటి చాలా ఎఫెక్ట్ ఉంటాయి లైఫ్ పైన. మనం ఈవెన్ నాకు తెలిసి ఇప్పుడు మనం పెరుగుతూ వస్తున్నాం, 30 years వచ్చినా కానీ ఇంకా స్కూల్లో ఏమన్నా జరిగింది గుర్తొస్తే వామ్మో అనిపిస్తుంది బేసిక్ గా. నాకైతే అసలు ఇప్పుడు పాడ్కాస్ట్ చేయడానికి నేను ఒక 2-3 years నుంచి ఎంత బిల్డ్ చేసుకుని ఎన్ని కోర్సులు చేసిన తర్వాత ఇప్పుడు ఇట్లా మాట్లాడగలుగుతున్నా వాస్తవానికి. దట్స్ దేర్. ఇంకోటి ఓకే. ఏంటంటే మన మన స్కూల్ సిస్టంలో కొంచెం కంపార్ట్మెంటలైజేషన్ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఇఫ్ యూఆర్ టీచింగ్ మ్యాథ్స్ ఏంటంటే మ్యాథ్స్కి ఫిజిక్స్కి కెమిస్ట్రీకి సంబంధం లేదన్నట్టు ఉంటుంది. అవునవును, అదొకటి ఉంది. అవును. నాకు తెలిసి ఇంటర్మీడియట్లో కూడా నాకు తెలిసి అన్లెస్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఐఐటీ అట్లా వాడు ఆ ఫిజిక్స్ ఎగ్జామ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ డిఫరెన్షియేషన్ అవునవును, సంబంధం లేనట్టుండే ఫిజిక్స్ లో మొత్తం మ్యాథ్స్ రాకపోతే ఫిజిక్స్ హైలీ ఇంపాసిబుల్. కదా. సో వెన్ నవేడేస్ ఇప్పుడు స్టెమ్ అనే కోర్సెస్ వస్తున్నాయి. అంటే ఇట్ ఇస్ లైక్ సైన్స్ ఇవన్నీ విచ్ ఇస్ లైక్ కాంప్రిహెన్సివ్ అప్రోచ్ బేస్డ్ ఎడ్యుకేషన్. ఓకే. అంటే వన్ సైడ్ వరల్డ్ ఏమో ఈ కైండ్ ఆఫ్ ఈ స్టెమ్ ఎడ్యుకేషన్ ఇలా అని మాట్లాడుతుంది. వేర్ యాజ్ మెనీ ఆఫ్ ది స్కూల్స్ అండ్ మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే ఆ కాంప్రిహెన్సివ్ అప్రోచ్కి ఇంకా ఐ మీన్ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ ద కరిక్యులమో లేకపోతే ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ ది టీచర్స్ అంటే ఆ కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్ చెప్పే టీచర్స్ లేకపోవడం వల్లనో ఐ థింక్ దేర్ ఇస్ అ గ్యాప్ దేర్. అవునవును, చాలా చాలా గ్యాప్ ఉందన్న. ఇప్పుడు మనం స్కూల్లో ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాం అంటే లైక్ మన స్కూల్ ఇట్లుంది, వేరే ఇంకా మంచి స్కూల్స్ ఉన్నాయి అట్లా అనుకునే. స్టిల్ దట్ గ్యాప్ ఈస్ దేర్. లైక్ ఇంకా నార్మల్ స్కూల్స్, హైయర్స్ ఎండ్ స్కూల్స్, దట్ గ్యాప్ ఈస్ ఆల్. నాకు తెలిసి అదే దట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. ఇప్పుడు నేను అంటున్నది వాడు చాలా మంది ఇప్పుడు మన ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్స్ చేస్తాం. నాకు తెలిసి ఇప్పుడున్న కాలేజెస్లో ఎవడన్నా చేస్తాడా students? ఎవరు చేయరు అప్పుడు But కూడా లాస్ట్. they manage that. అంటే యా. నీకు నీకు దాని తర్వాత దాని ఇంపార్టెన్స్ ఏంటంటే దాని తర్వాత తెలుస్తుంది. అరే అవునవును. రియాక్షన్స్ ఎలా అవుతాయి, యా. అంటే నీకు ఆ, నీకు ఏంటంటే నాలెడ్జ్ ఏంటంటే నీ డైలీ యూజ్కి ఎలా స్కూల్ టైమ్స్ నుంచే ఇది ఏదైతే కెమికల్ రియాక్షన్స్ డే టు డే యూజ్లో ఎలా ఉపయోగపడతాయి, ఇన్ డే టు డే యూజ్లో వాట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఏమంటారు ప్రాసెసెస్ యూ విల్ బి విట్నెసింగ్. అవునవును. ఇప్పుడు చాలా ఇప్పటికి మంది నేను చాలా వీడియోస్ చూస్తా అన్న, లైక్ సోషల్ మీడియాలో ఏ మ్యాథ్స్ దేనికి ఉపయోగపడతారా అదిరా ఇదిరా అంటారు. లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఆబ్వియస్లీ మ్యాథమెటిక్స్ రావాల్సిందే, ఎంతో కొంత ఆ డేటా అదంతా లింకింగ్ అంతా చేయాలంటే ఆబ్వియస్లీ చాలా ఇటు యూజ్ అవుతుంది. బట్ ఐ థింక్ ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. చాలా రోజులు చాలా మేజర్ రోల్. అందుకే ఆ అవును, స్కూల్ టైమ్స్ నుంచే కొంచెం ఏంటంటే అవేర్నెస్ క్రియేట్. ఎడ్యుకేషన్ అనేది డే టు డే యూస్కి అయితే నువ్వు టేక్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ది డే టు డే ఎగ్జాంపుల్. డే టు డే నుంచి అంటే సపోజ్ ఇప్పుడు మనం రాత్రిపూట ఆకాశం చూస్తున్నప్పుడు చిన్నపిల్లలకి ఓకే స్టార్స్ అని చూపిస్తాము. అట్లీస్ట్ 7th 8th వచ్చేంత వరకు ఉన్నా కూడా వచ్చినప్పుడు ఏమంటారు ఓకే. రిఫ్రాక్షన్ అదే రిఫ్లెక్షన్ కొంచెం పెద్దగా ఎలక్ట్రిసిటీ 7th వరకు వదిలేసినా కూడా 8th 9th 10th లన్నా 8th కొంచెం వరకు లైక్. 9th వరకు అవును. అన్నా కూడా అట్లీస్ట్ అవును. అంటే నువ్వు డే టు డే నువ్వు ఏదైతే రియల్ సొసైటీలో ఎక్స్పోజ్ అవుతున్న ఈవెంట్స్ ప్రాసెసెస్ కనుక అవునవును. తెలుసుకోగలిగితే
స్టూడెంట్ దాని కనుక కనెక్ట్ అవుతే హీ లెర్న్ బెటర్ అనమాట. వాడు ఏదైనా అప్లై చేయాలనుకున్నా కూడా బెటర్ వేగా అప్లై చేస్తాడు. సో అది అన్న మన క్వశ్చన్ మనం బేసిక్ గా ఏం చెప్దాం అనుకున్నాం అంటే కొంచెం లిటిల్ డివేట్ అయినా అనుకుంటా టాపిక్ నుంచి. సో అంటే వానికి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా లైఫ్ లో హ్యాండిల్ చేసేది బేసిక్ గా అది ఎట్లా ఇన్కల్కేట్ చేయాలనుకుంటున్నాము. అంటే ఏమనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు మ్యాథ్స్ లో వీక్ అనుకో, వానికి మెల్లగా స్టెప్ బై స్టెప్ మనం కేరింగ్ తీసుకొని వానికి ఎట్లా మ్యాథ్స్ పర్ఫెక్ట్ అవ్వాలనేది ఒకటి మనం ప్రాసెస్ నేర్పిస్తున్నాం అనుకో. సో వాడు ఆ ప్రాసెస్ ని నేను ఏమనుకుంటున్నా అంటే లైఫ్ లో ఏ సిచ్యువేషన్ అయినా కానీ, రేపు ఏమన్నా జాబ్ ట్రై చేసేటప్పుడు ఏదన్నా కోర్స్ నేర్చుకోవడానికైనా, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ అయినా ప్రిపేర్ అవ్వడమైనా, లైక్ రియల్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ లో అయినా, లైక్ సో ప్రాబ్లం ఎక్కడుందో అక్కడి నుంచి మెల్లగా రూట్ కాస్ నుంచి వాడు సాల్వ్ చేసుకుంటూ వస్తే బేసిక్ గా ఏదైనా వాడికి ఉంటుందని. సో అది ఇంకల్కేట్ చేయాలని అది నా ఐడియా బేసిక్ గా. సో స్టూడెంట్స్ లో కానీ అది ఎవరు చెప్పరు, స్కూల్లో మనకి తెలియదు. స్టూడెంట్స్ లో ఫస్ట్ ఏంటంటే ఆ భయం పోగొట్టాలి. భయం అవును, భయం. ఒకరికి రాకుండా ఇంకోళ్ళకి వస్తుందన్న డిఫరెన్సియేషన్ లేదు కదా. ఓకే, కొంచెం ఆ భయం పోగొట్టి అంటే వాడు ఫ్రీగా ఏదైనా నేర్చుకోవాలన్నప్పుడు కొంచెం ఓపెన్ మైండ్ తోటి వచ్చి నేర్చుకుంటే ఫస్ట్ ఎటువంటి భయం లేకుండా వాడు ఐ థింక్ ఈ పర్ఫార్మ్ వెల్. ఓకే. సో ఇంకొకటి అన్న, ప్రెజర్ ఎట్లా హ్యాండిల్ చేయాలంటో అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ మధ్య అంటే నువ్వు యూట్యూబ్ లో చూసినావు లేదు ఎక్కడైనా వీడియోస్ లో చాలా మంది అన్నున్నాయి కానీ ఈ మధ్య హ్యాపీనెస్ లేదా అనేది ట్రెండ్ అవుతుంది యాక్చువల్గా చాలా మందికి. నాకు లైఫ్ లో అన్నున్నాయిరా, జాబ్ ఉంది, వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, లేకపోతే నాకు జాబ్ ఉంది, ఏదో లాట్ ఆఫ్ చాలా వీడియోస్ చూస్తున్నా. అంటే హ్యాపీనెస్ అంటే వాళ్ళు ఎట్లా మెజర్ చేస్తారో మనకు తెలియదు. హ్యాపీనెస్ జనరల్ గా ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కటి మెజర్ చేస్తారు. బట్ అంటే నేనేమనుకుంటున్నా చైల్డ్హుడ్ లా చిన్నప్పుడు నీది మేబీ డోంట్ హ్యావ్ బ్రైట్ చైల్డ్హుడ్ ఏమంటారు కదా, జాయ్ గా, లేకపోతే అంత భయంతో నేర్చుకోవడము అది అని. సో అవి నేను రిఫ్లెక్ట్ అయితేనే అనుకుంటున్నా జనరల్ గా లైఫ్ లో మెల్లమెల్లగా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే నేను ఇంకా వాళ్ళు అదే మైండ్ లో పెట్టుకొని అంటే దే డిడ్ంట్ కమ్ అవుట్ ఆఫ్ దోస్ థింగ్స్ అవి క్యారీ అయితే అని అనుకుంటున్నా. సో పిల్లలకి ఎంజాయ్ లెర్నింగ్ అదంతా ఎట్లా హౌ ఎఫెక్ట్ ఎట్లుంటుంది ఫ్యూచర్? అదే స్కూలింగ్ షుడ్ బి వెరీ అంటే చాలా అంటే పిల్లలు చాలా ఒక ఎగ్జైట్మెంట్తో వెళ్ళాలి స్కూల్కి. అది ఈ పాయింట్ ఎగ్జాక్ట్లీ ఓకే, వెరీ ఐడియల్ వే ఆఫ్ సేయింగ్ ఇట్ కానీ బట్ ఒక ఎగ్జైట్మెంట్తో వెళ్ళాలి. ఎప్పుడైతే నీకు ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఎందుకు భయపడతారంటే స్కూల్కి వెళ్ళడానికి, ఏంద్రా ఈ గోల వాడు అంటే వాడికి అర్థం కాదు అంటే నువ్వు అర్థం కావట్లేదు చెప్పట్లేదు వాడిని, యు ఆర్ నాట్ కనెక్టింగ్ ఇట్ టు హౌ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ హిమ్ టు డే లైఫ్లోనో, లేకపోతే ఏమంటారు వాడు నువ్వు అన్నట్టు వాడు ఇప్పుడు డే టు డే ప్రాసెసెస్ ఆర్ డే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండర్స్టాండ్ చేసుకునేటట్టు వాడికి అర్థమైంది చెప్పామనుకోండి, వాడికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది స్కూల్ పోవడానికి, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, వాడు ఏదైనా చేస్తాడు. వాడు సైన్స్ ప్రాజెక్ట్స్ చేయడానికి రెడీగా ఉంటాడు. సైన్స్ ప్రాజెక్ట్స్ చేయరా అని అంటే ఏం చేయాలో అర్థం కాదు చాలా మంది. నాకు తెలిసి 90% పేరెంట్స్ చేస్తుంటారు. అవును, అది కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే చేయలేరు. అవును, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే చేయలేరు. యాక్చువల్లీ ఆ స్కూల్లోనే కొంచెం ఏమంటారు భయం లేకుండా కొంచెం ఓపెన్గా విత్ ఫ్రీడమ్గా నేర్చుకునే అవునవును ఫ్రీడమ్ కూడా ఉండాలి అది ఉంటుంది. రెండోది అన్ను అడిగినప్పుడు ఏదో అన్నో ఐ థింక్ నేనేమంటున్నా అంటే బేసిక్ గా ఇప్పుడు హ్యాపీగా లేదు అదే చూసినామా. సో చైల్డ్హుడ్ మనం అప్పుడు ఇంపాక్ట్ అయితే మనం భయంగా నేర్చుకోవడం, భయంగా ఉన్నాం అనుకో అట్లా ఉంటుంది. లేదా అదే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందనుకే నాకు మ్యాథ్స్ వచ్చి అని వాడు ఎట్లా వచ్చిన వాళ్ళు ఎట్లా వెళ్తారు, రాని వాళ్ళు ఎట్లా. సో ఆ డిఫరెన్స్ ఏదైతుందో సో దానికి అరే ఇట్స్ ఓకే రా, నీకు 100 రాకపోయినా ఏం కాదు, 100 రాకపోయినా ఏం కాదు, 60 వచ్చినా 70 వచ్చినా ఇంకా లైఫ్ చాలా ఉంది, ఓకే ప్రిపేర్ అయినా కానీ ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, మనకి మ్యాథ్స్ మంచిగా రాదు అయినా సరే వాడు ఎగ్జామ్ కి రాజా లెక్కపోతాడు, చాలా నాకు 100కి 60 వస్తుంది వాళ్ళు ఏం కాలే, నేను వేరే నేర్చుకుంటా తర్వాత చూద్దామని అంటారు. కొంతమంది మనకి 100కి 95 వస్తాయి అయినా కూడా ఆ 5 మార్క్స్ నాకు ఏడబోతాయి అని వాళ్ళని తట్టుకోలేము మనం చూస్తే టెన్షన్. సో నాకు వాళ్ళని ఆ మెంటాలిటీ అనేది టీచర్స్ తీసేసేయాలి, బేసిక్ గా దాన్ని నెగెక్ట్ చేసేయాలన్నమాట వాళ్ళ నుంచి. ఇట్స్ ఓకే రా బాబు నువ్వు పోయి రాయి ఫస్ట్ అని. సో అది
బేసిక్గా నాకు తెలిసి ద కైండ్ ఆఫ్ అంటే నేను కమెంట్ చేస్తున్నాను కాదు, ఐఎమ్ నాట్ ఈవెన్ జనరలైజింగ్. టీచర్స్ హ్యావ్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. అవునవును. మరి టీచర్స్ ఎక్కడ ట్రైన్ అవుతున్నారు అంటే కైండ్ ఆఫ్ టు డీల్ విత్ ద స్టూడెంట్స్, వాళ్ళు ఏమైనా ఒక పర్టికులర్ ట్రైనింగ్ నుంచి ఆ, ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళంతా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో దే హ్యావ్ టు రైట్ టెట్ అండ్ ఏదో ఎగ్జామినేషన్స్ రాసుకుంటూ పోతారు. ఓకే, అవును. స్పెసిఫిక్ అట్లీస్ట్ దే డిగ్రీ. హ్యావ్ సమ్ ప్రొసీజర్. అవును. ఆ డిగ్రీలో ఏంటంటే హౌ ఆర్ యూ గోయింగ్ టు హౌ ఆర్ యూ సపోజ్ టు టీచ్ ఆర్ ఈ డిఫరెంట్ టీచింగ్ మెథడ్స్ ఏందని అక్కడ కనీసం మ్మ్. ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రాబబ్లీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో ప్రాబబ్లీ నాలెడ్జ్ ఉంది, దీస్ పీపుల్ ఆర్ అవునవును. దే కుడ్ హ్యావ్ గుడ్ అంటే నాలెడ్జ్ చాలా ఫైండ్ ఉంటుంది సమ్ గుడ్ టీచర్ హూ హ్యాస్ నాలెడ్జ్. అవును. నాలెడ్జ్. కానీ దాన్ని నువ్వు ఎలా చెప్పాలి స్టూడెంట్స్కి, ఆర్ హౌ డూ యూ వాంట్ టు, ఎంతమంది టీచర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ దట్ ఓకే నా దగ్గర ఇప్పుడు నాలెడ్జ్ ఉంది, ఐ హ్యావ్ టు కమ్యూనికేట్ టు ద స్టూడెంట్స్. హౌ అంటే వాట్ వుడ్ బి ద బెస్ట్ వే టు కమ్యూనికేట్ టు ద స్టూడెంట్స్ అని. ఇప్పుడు కొన్ని వీడియోస్ చూసావా యూట్యూబ్లో, ఎంఐటి ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ ఉంటాడు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకాల్ హిస్ నేమ్. ఓకే. ఆయన ఏదన్నా కూడా ఆ క్లాస్ రూమ్లోనే ఆ సెటప్ చేస్తాడు బిఫోర్ టీచింగ్ ఏ కాన్సెప్ట్ ఆ ఫిజిక్స్ ఓ నైస్. ఉన్నారు, అవును, కొంతమంది దే ఆర్ గుడ్ టీచర్స్. టీచర్స్. సో ఎంతమంది టీచర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ దట్ ఓకే ఈ నాలెడ్జ్ని నేను బెటర్ వే ఆఫ్ కమ్యూనికేషన్, హౌ టు బెటర్ వే టు కమ్యూనికేట్ టు స్టూడెంట్స్ అనేది ఎంతమంది దీని మీద వర్క్ చేస్తున్నారు, ఆర్ అయితే అట్లీస్ట్ అవునవును. స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వర్క్ చేస్తున్నాయి అనేది ఆలోచించాలి. వీళ్ళు ఏం చేస్తున్నారనంటే ఇక టూ ఎక్స్ట్రీమ్ కాంపిటేటివ్ వెళ్ళిపోయారు. ఓకే ఇది వస్తే దిస్ ఇస్ ది ఫార్ములా, ఓకే, పారామీటర్స్ అంతే. ఆటోమేట్ అయింది. అంతే చేసేస్తున్నారు. అంటే వెన్ ఇప్పుడు ఓకే వాడు ఇప్పుడు కొంతమంది ఎట్లుంటే ఇప్పుడు నా లాంటి వాళ్ళు ఉన్నారనుకో, నేను ఇప్పుడు క్వశ్చన్ చూసిన తర్వాతకి నేను మొత్తం ఇక మొత్తం బేస్ నుంచి అన్ని అంటే డైరెక్ట్ ఫార్ములా కాకుండా ఏమంటారు, నేను చాలా వరకు నా మ్యాథ్స్లో చాలా మంది ట్రిక్స్ వాడతారు కదా, నాకు అసలు అవును. ట్రిక్స్ వాడడం ఇష్టం ఉండదు. ఐ థింక్ ఓకే లెట్స్ డూ వితౌట్ ఫార్ములానో లేకపోతే లెట్స్ కమ్ అప్ వితౌట్ ఫార్ములానో అన్నట్టు ఒకటి ఉంటుంది. ఓన్లీ కాంపిటేటివ్ అవునవును. ఎగ్జామ్స్లో అది వేరీ అయితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వేర్ స్పీడ్ మ్యాటర్స్ కాబట్టి దేర్ యూ హ్యావ్ టు గో విత్ ఇట్స్ కంప్లీట్లీ యాప్టిట్యూడ్, రైట్? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈజ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఈజ్ డిఫరెంట్. దట్ ఈస్ డిఫరెంట్. వేరే ఎగ్జామ్ ని బట్టి కూడా ప్రిపేర్ అవ్వాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తర్వాత రాస్తావు అట్లీస్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్లో వాటిల్లో డైరెక్ట్ యా, అవును. కాకుండా ఇఫ్ యూ హ్యావ్ ఎ టెండెన్సీ టు అసలు ఈ ఫార్ములా దట్స్ అవును. అన్నది ఒక ప్రాసెస్ లో ఉంటుంటే దాని తర్వాత నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎనీవేస్ నువ్వు ఆ ప్రాసెస్ షార్ట్ కట్ ఈజ్ లైక్ అదే బేసిక్ గా ఫస్ట్ ప్రాసెస్ తెలుసుకో, షార్ట్ కట్ ఆటోమేటిక్ గా అదే వస్తుంది. ఫస్ట్ ప్రాసెస్ తెలుసుకో. ఓకే, సో ఈ పాయింట్, సో నాకు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అని నా పాడ్కాస్ట్ కి. సో అందరూ గుర్తుపెట్టుకోండి, లైక్ ఫస్ట్ కోర్ సబ్జెక్ట్ నేర్చుకోండి. ఏదైనా స్పీడ్ ఆటోమేటిక్ వస్తుంది మీరు ప్రాక్టీస్ చేయడము, లేకపోతే ఎక్కడో ఒక దగ్గర ట్రిక్ ఆటోమేటిక్ ఎక్కడైనా నేర్చుకోవచ్చు. కోర్ లెవెల్లో నేర్చుకోండి. సో ఎవ్రీథింగ్ విల్ బి ఫాల్ ఇన్ లైన్ ఏమంటారు. అది ఈ రోజే ఒక అతను నాకు తెలిసిన స్టేటస్ పెట్టిండు. ఫస్ట్ ఆర్డినరీ థింగ్స్ నేర్చుకోండి, ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఆటోమేటిక్ అయ్యే జరిగిపోతాయి. సో దట్స్ హౌ ఇట్ ఈస్. వెరీ వెరీ ట్రూ, వెరీ ట్రూ. అవును, యాక్చువల్లీ ఇంకా బెటర్ ట్రిక్స్ తెలుస్తాయి. అంటే ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అంటే నీకు అవును. ఎలా వచ్చింది, ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ది ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటే నువ్వు ఇంకా ఫాస్ట్గా సాల్వ్ చేస్తావు. ఏంటంటే ఓకే. ఆ ఇంటర్మీడియట్ స్టేజ్ లో మనం ఏంటంటే అక్కడ కూడా ఫార్ములాలు వాడి దాని తర్వాత ఎగ్జామ్ కూడా మళ్ళీ ఫార్ములాలు వాడి అంటే అవును, ఉంది. నీకు ఆ అంటే ఇంటర్మీడియట్ ఈ పాయింట్ వచ్చినప్పుడు చాలా సార్లు నాకు చాలా మందితో డిబేట్ అయింది. సో నేను ఏమంటా అంటే, అరే అబ్దుల్ కలాం జనరల్ గా ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిండు, ఏం చేసిండు ఐ డోంట్ నో, బట్ ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్, ఆ కాన్సెప్ట్స్ తోటి కదా ఏదైనా బిల్డ్ చేసింది. సో ఇఫ్ యూ లెర్న్ ట్రిక్స్ అండ్ ఎవ్రీథింగ్, అది షార్ట్ టర్మ్ కి అప్పటికి నీకు హెల్ప్ అవుతుంది. కానీ కాన్సెప్ట్ నేర్చుకుంటే మాత్రం ఇంకా లైఫ్ లో ఎప్పుడు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. జనరల్ గా ఏదైనా చేయొచ్చు. డాక్టర్ వేలుమని అని తెలుసు అన్న, చూసావా వీడియోస్? డాక్టర్ వేలుమని అని చెప్పేసి చెన్నై, తమిళనాడు. సో చాలా మంచి పాడ్కాస్ట్, చాలా బాగుంటుంది. లైక్ హౌ హీ బిల్ట్ థైరోకేర్, ఫౌండర్ ఆఫ్ థైరోకేర్ అనమాట. తెలుసు. హౌ హీ బిల్ట్ దట్ 5000 CR కంపెనీ అని చెప్పేసి
మొన్న నేను ఏదో మీటింగ్ కి సబ్మిట్ కి వెళ్తే వచ్చిండు స్పీచ్ చిన్న నెక్స్ట్ లెవెల్ ఉంది. బేసిక్ చాలా ఇంట్రెస్టింగ్ అంటే నాలెడ్జ్. ఆ కంపెనీలో ఎలాంటి వాళ్ళని హైర్ చేసుకున్నా అంటే ఓన్లీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళండి. నా కంపెనీ వచ్చే వాళ్ళకి ఇంగ్లీష్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ హూ హ్యావ్ నాలెడ్జ్ మోస్ట్లీ. బేసిక్స్ సో నువ్వు అన్నట్టు ఇందాక బేసిక్స్ అండ్ అన్నో ఆర్డినరీ థింగ్స్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అవును మిజైల్ సిస్టమ్స్, రాకెట్ సిస్టమ్స్ ఉంటాయి, ఎంత కాంప్లెక్స్ సిస్టమ్స్ అవి. నువ్వు అవును ఒక నార్మల్ లే పర్సన్ వచ్చేసి చూస్తే ఇన్ని సర్క్యూట్స్ ఉన్నాయా దీంట్లో, ఎలా కనెక్ట్ చేసింది వీడు, అవును పాసిబుల్ ఇది అట్లా అనిపిస్తుంది. అవునవును బట్ ఇట్ హాస్ బిల్డప్ ఫ్రమ్ ది స్క్రాచ్, మెల్లమెల్లగా వాడు అవును ఆ, అక్కడి నుంచి ఇక్కడ వచ్చింది. స్టెప్ బై స్టెప్ అదే బేసిక్ గా. అవును స్టెప్ బై స్టెప్ కదా. సో వన్స్ కాన్సెప్ట్స్ ఆర్ క్లియర్ అండ్ వన్స్ బేసిక్స్ అంటే బేసిక్స్లో కనుక స్ట్రెంత్ అంటే ఐ థింక్ గుడ్ పాసిబిలిటీ. ఓకే లేదు డైరెక్ట్ ఓకే అన్న. నేర్చుకుంటా పోతారంటే ఇక అంతే కష్టం. సో ఐ థింక్ చాలా డిస్కస్ చేసాం అనుకుంటా. ఇట్స్ ఆల్రెడీ 45 minutes. నేను టైం కూడా చూడలే. ఓకే ఇంకా అన్న నీ సైడ్ నుంచి నువ్వు స్పెషల్ గా ఏమన్నా లాంచ్ చేస్తున్నావు అంటే ఐ మీన్ అంటే గివింగ్ బ్యాక్ టు సొసైటీ లాంటి క్రియేటింగ్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఎనీథింగ్ వీడియోస్ కానీ కోర్స్ లాంచ్ చేయడం కానీ ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఏమన్నా లైక్ అట్లీస్ట్ నా సజెషన్ అయితే యూ కెన్ గో లైవ్ అట్లీస్ట్ వీకెండ్స్ లో కూడా లైవ్ వెళ్ళి లైక్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి, నీ నాలెడ్జ్ షేర్ చేస్తే ఎక్స్పీరియన్స్. ఐ థింక్ దట్ విల్ బి గ్రేట్. అదే నేను ఎట్లాగో సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యా, ఇప్పుడు కూడా మన దీనికి ప్రిపేర్ అవుతున్నా టీఎస్పీఎస్సీ దానికి. సో ఎలా కొంచెం నోట్స్ అదంతా అంటే నా ప్రిపరేషన్ ఉన్నప్పుడు నోట్స్ అలా ఉంది. సో వాట్ ఐమ్ థింకింగ్ ఓకే ఓకే నేను కూడా లెట్స్ అంటే నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇంత చదివాక ఐ విల్ బి ఇన్ ఏ బెటర్ పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్ మెనీ థింగ్స్. అవునవును ఆబ్వియస్లీ అన్న ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్, అది ఏ విషయంలో అయినా. అది ఎడ్యుకేషన్ అనే కాదు, ఎందులో ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్. సో నేను యాజ్ ఆఫ్ నో అదొక ప్లాన్లో ఉన్నా. లెట్స్ సి కొంచెం టైం దొరికినప్పుడు దాన్ని మెటీరియలైజ్ చేయాలి. ఇన్ఫాక్ట్ ఒకసారి యా నేను అప్రోచ్ అవుతున్నా అన్న మన ఫ్రెండ్స్ ని. లైక్ వీ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ హు ఆర్ బిల్డింగ్ సమ్ $1 billion కంపెనీస్. యశ్వంత్ బ్రో ఉన్నాడు బేసిక్ గా, అడ్వైస్లీ సిఇఓ ఆఫ్ అడ్వైస్లీ. సో లైక్ డిఫరెంట్ పీపుల్ నుంచి ఐఎమ్ టేకింగ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో నేను వాళ్ళ బేసిక్ గా ఏం కన్వే చేద్దామని చూస్తున్నా అంటే నా పాడ్కాస్ట్ లకి, అరే సరే వన్ టాలెంట్ వానుకుంది, లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళ్తాడు. సో జాబ్, మనీ ఎర్నింగ్ వన్ గోల్స్ ఒకటి, బట్ ఎమోషనల్ గా పర్సనల్ గా లైక్ దేర్ మెనీ సిచ్యువేషన్స్. లైక్ మనం చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా చూసిన, అరే ఇట్లా అయిందిరా, ఇట్లా బాధ అవుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో దే ఆర్ ఎమోషనల్ చాలా వీక్, మెంటల్ గా వీక్ ఉన్నారు. బట్ నేనేం ట్రై చేస్తున్నా అంటే మ్యాథమెటిక్స్ తో పాటు అరే ఇట్లా ఇట్లా అవుతుందిరా లైఫ్ లో, మీరు ముందే రెడీగా ఉండాలి. సో మీరు ఇప్పటి నుంచి స్ట్రాంగ్ ఉండాలి చిన్నప్పటి నుంచే. అంతేగాని అరే అంత అయిపోయింది నా లైఫ్ లో, ఇట్లా అయిపోయింది అది అయిపోయింది అన్ని కాదు. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్, దట్స్ వెరీ న్యాచురల్, ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. మేక్ షూర్ నువ్వు స్ట్రాంగ్ ఉన్నావా లేదా బేసిక్ గా. సో అది స్కూల్ ఉన్నప్పుడే వానికి చెప్పి పంపించాలి, అరే నువ్వు బయటికి పోతున్నావు, అన్ని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, నువ్వు గట్టిగా ఉండాలని, ఇంకా పో బయటికి అనేది బిల్డ్ చేయాలి స్టూడెంట్లు అనేది నా గోల్ యాక్చువల్ గా. ఇన్ఫాక్ట్ నాకు తెలిసి మన జనరేషన్ కన్నా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఇంకా అవసరం, చాలా గట్టిగా ఉంటది. ఫ్యాక్టర్స్ పెరిగిపోయినాయి కదా. మనం అవునవును ఇన్స్టా యాడ్ ఉంది, ఎక్కడ ఉంది, ఇంత డివియేషన్ లేదు యాక్చువల్లీ. ఏమో కానీ నాకు తెలిసి మొబైల్ హ్యాండ్ ఏ స్కూల్లో ఉన్నప్పుడు అంతే యాక్చువల్లీ. 2010 నుంచే మనం గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పటి నుంచి యాక్చువల్ గా స్టార్ట్ అయింది ఫేస్బుక్ ఇదంతా. సో మనకు మోస్ట్లీ జియో లాంచ్ 2016 నుంచే యాక్సెస్ ఎక్కువ మందికి వచ్చింది. ఈ నెట్ న్యూట్రాలిటీ ఇదంతా 2016 నుంచే యాక్సెస్ పెరిగింది ఇంటర్నెట్ కి. అంతకుముందు ఎక్కువ లేదు యాక్చువల్లీ, 2016 నుంచే ఎక్కువ. అవును సో ఈ డీవియేషన్స్ ఇప్పుడు వీళ్ళకి ఇంకెక్కువ ఉన్నాయి డీవియేషన్స్. సో అవునవును మూడ్స్ కూడా ఎక్కువ ఉంటుంది. లైక్ ఏమంటారు వెంటనే ఇప్పుడు ఈ యాప్స్ ఇవన్నీ ఏంటంటే కాన్స్టెంట్ ప్లెజర్ కదా, నీకు రాకపోతే నెక్స్ట్ వాట్ నేను యూట్యూబ్ లో జస్ట్ ఒక 4-5 వీడియోలు పెట్టినా అన్న మ్యాథ్స్ రిలేటెడ్ స్టార్టింగ్. సో మా రిలేటివ్స్ 15 మంది స్కూల్ పిల్లలు ఉన్నారు నాకు తెలిసిన చుట్టాలలా. అందరు ఫోన్ చేసి మా పాపకి చెప్పు, మా బాబుకి చెప్పు అది అంటే, ఎవరిని ఏమో లక్షల ఫీజు కడతారు కదా పాపం. సో అయితే సేమ్ నేను అప్పుడు నాకు అర్థం, నాకు అసలు ఇది అన్ని స్టార్ట్ చేయడానికి వాళ్ళు కాల్ చేయడమే నాకు. అరే మనమేమనుకుంటున్నాం, మనం గ్రో అయినాం లైఫ్ లో, ఇప్పుడు ఏదో కింద మీద పడ్డాం, మనకు కావాల్సిన జాబ్ ఏదో తెచ్చుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, నడుస్తుంది లైఫ్, ఓకే రొటీన్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది మనకి, ఇట్స్ గోయింగ్. నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు చాలా చేంజ్ అయిందిరా, ఇంటర్నెట్ ఇదంతా వచ్చింది, పిల్లలు మస్తు షార్ప్ ఉన్నారు అనుకుంటున్నా. ఏం లేదన్న సేమ్
వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, సేమ్ అదే డైలమాలు ఉన్నారు పిల్లలు. అంటే దే ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ టు మెనీ థింగ్స్. మనం యా వీఆర్ యా నాట్ ఎక్స్పోజ్డ్ అంటే చాలా టెక్నాలజీస్ ఆర్ చాలా థింగ్స్ కానీ బట్ స్టిల్ ఐ ఫీల్ దట్ వాళ్ళకంత కాన్సెప్ట్స్ మీద స్ట్రెంత్ అనో బేసిక్స్ మీద అవునవును. అంతేం లేదు. అంటే కొన్ని స్కూల్స్ ప్రాబబ్లీ దే మైట్ బి టీచింగ్ వెల్ కానీ చాలా స్కూల్స్ ఓకే. ఓకే అట్లీస్ట్ లీవ్ ది అర్బన్ మెట్రోపాలిటన్ హైదరాబాద్ వదిలేసి టైర్ 2 అవునవును. సిటీస్ టౌన్స్ అవునవును. చాలా మంది చాలా క్వాలిటీ ల్యాక్ ఉందండి అక్కడ. ఎట్ ద సేమ్ టైం మనం కూడా చెప్పలేం. వాళ్ళు మేబీ వాళ్ళకున్న రిసోర్స్‌లో అంత క్వాలిటీ ఇయ్యలేకపోతుర్రేమో. వాళ్ళకి ఇయ్యాలనే ఉంటది. బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గివ్. వాళ్ళని కూడా బ్లేమ్ చేయడానికి లేదు యాక్చువల్‌గా. అవును. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీథింగ్. అట్లీస్ట్ మనం అవునవును. ఏంటంటే నువ్వు అన్నట్టు వాళ్ళకున్న రిసోర్సెస్లో ప్రాబబ్లీ వాళ్ళు అంతే చేయగలుగుతున్నారేమో. అవునవును. సో పేరెంట్స్ ఐ థింక్ దే షుడ్ టేక్ ఎక్స్ట్రా కేర్ స్పెషల్లీ ఈ కాలంలో. నేను ఇప్పుడు నాకు తెలిసిన ఒక పేరెంటింగ్ కోచ్ కూడా ఒక ఆయన, లైక్ హీస్ చేంజింగ్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ పిల్లలకి చాలా, లైక్ హీస్ ఛార్జింగ్ సమ్ అమౌంట్, బట్ సర్వీస్ మాత్రం అది వెలకట్టలేనిది అని అనుకోవాలన్న. పేరెంటింగ్ ది ఇండియాలో పేరెంటింగ్ కోచ్ క్లిక్ అవుతుందంటే ఐ థింక్ దెర్ ఇస్ పేరెంట్స్ గా మనకు చాలా బిగ్ రోల్, లైక్ పేరెంట్స్ రోల్ చాలా బిగ్ ఇప్పటి నుంచి నాకు తెలిసి స్పెషల్. పేరెంట్స్ బిగ్ రోల్ యాజ్ గుడ్ యాజ్ స్కూల్ కూడా చాలా పెద్ద రోల్. అవును. చాలా వరకు యా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కాబట్టి మెయిన్గా టీచర్స్ కానీ ఐ థింక్ ఈ రోజులో నాకు తెలిసి దిస్ ఈస్ ట్రాన్సిషనింగ్, బట్ ఒక 10 years పడుతుంది అనుకుంటున్నా వాట్ ఎవర్ ఈ ట్రాన్సిషన్ జరగడానికి. అవర్ పాపులేషన్ నాకు తెలిసి దీన్ని ట్రాన్సిషన్ అది కూడా పాయింట్ యాక్చువల్లీ. అవునవును. అంటే నేనైతే ఎవరైనా అవునవును. అడిగారు పాపులేషన్ కూడా మనం అది పెద్ద టాపిక్ మళ్ళీ. పాపులేషన్ అంటే వాము. అట్లీస్ట్ పీపుల్ ఓకే. అంటే ఇప్పుడు ఏదైతే మన జనరేషన్ నాకు తెలిసి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us టు వర్క్ ఇన్ ది ఎడ్యుకేషన్ సెక్టర్. ఓకే. ఇంతకుముందు నాకు గుర్తున్నప్పుడు ఒక టీచ్ ఫర్ ఇండియా టీచ్ ఫర్ ఇండియా అని. ఎన్జిఓ ఉంది అనుకుంటా. ప్రాబబ్లీ అవునవును. వాళ్ళకి అది హౌ గుడ్ ఇట్ ఈస్ అన్నది నాకు తెలియదులే కానీ ఐ థింక్ అవునవును. పీపుల్ హూ ఆర్ వెరీ వెరీ మచ్ ప్యాషనెట్ అబౌట్ ది సొసైటీ ఐ థింక్ దే హ్యావ్ టు వర్క్ ఇన్ ఎడ్యుకేషన్. హెల్త్లో అట్లీస్ట్ కొంచెం కొంచెం టైం ఇవ్వాలి బేసిక్ గా. ఇప్పుడైతే ఆన్లైన్ కూడా ఉంది, ఆన్లైన్ లో టైం ఇవ్వచ్చు యాక్చువల్ గా. ఆన్లైన్ కూడా ఉంది. అవునవును. ఇప్పుడు అంతా కొంచెం అంటే ఎఫర్ట్స్ షుడ్ బి మేడ్ దట్ కొంచెం ఎడ్యుకేషన్ అనేది టూ మచ్ ఒక ఫన్ యాక్టివిటీ లెక్క. ఐ థింక్ మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ మెనీ థింగ్స్ బట్ ప్రెజర్ అయితే పక్కా తీసేసి లైక్ ఫన్ యాక్టివిటీ లాగా ఇట్స్ ఓకే. ఎందుకంటే వాడి ప్యాషన్ ఏదో వానికి కొంచెం లేట్గా తెలుస్తుంది. కొంచెం ముందు వాడు పెరుగుతుంటే వాడే అర్థం చేసుకుంటాడు. ముందే స్కూల్లో ఉన్నప్పుడు అరే నువ్వు డాక్టర్ కావాలి, సైంటిస్ట్ కావాలి, లేకపోతే ఇంకేదో కావాలంటే జరగని పని. ఇప్పుడు కొంచెం కొంచెం చేంజ్ అవుతున్నారు లైక్ కిడ్స్ మోస్ట్లీ. సో బట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ స్టిల్ ఇంకా. ఎగ్జాక్ట్లీ అవును. ఆ స్కేల్ పెద్దది కదా. ఇప్పుడు టౌన్స్లలో వాటి విలేజెస్లో అవునవును. చాలా ఆ, చాలా మంది ఉంటారు. వీఆర్ లుకింగ్ ఎట్ వెరీ ఓకే. ఐ థింక్ నేను చాలా పెద్ద ప్లాన్ చేస్తున్నాను, చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో లాంగ్ టర్మ్ లా. బీ పార్ట్ ఆఫ్ మై జర్నీ. ఓకే. అంటే మన జాబ్ చేసుకోవాలి, మనకు కూడా గడవాలి కదా. సో ప్యారల్ గా కొంచెం ఎక్స్ట్రా టైం పెట్టి విల్ హావ్ టు పుల్ బోత్. అవునవును. సో ప్యారల్ గా సో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి కొంచెం వీ హావ్ టు పుల్ ఆఫ్ సమ్. ఫాదర్ సంపాదించిన ఆస్తులు లేవు కాబట్టి లేవుగా. సో అది కూడా ఒకటి ఉంది. నైస్. థ్యాంక్స్ అన్న, లైక్ థ్యాంక్స్ బ్రో. ఐ థింక్ ఇట్స్ మోర్ దాన్ నియర్లీ 1 hour. సో వి డిస్కస్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే 60 hours వీడియో ఎవరైనా చూస్తారో చూడరు నాకు తెలియదు. సో దట్స్ హౌ ఐఎమ్ కంప్లీట్లీ గోయింగ్ ఆన్. సో ఐఎమ్ నాట్ పుట్టింగ్ టైం రిస్ట్రిక్ట్ కూడా పెట్టట్లే ఎవరికి పాడ్కాస్ట్ చేసే వాళ్ళకి. గెట్ వాల్యూ మ్యాక్సిమం ఎంత మనం షేర్ చేసుకోవాలంటే అంత షేర్ చేసుకుందాం. అట్లీస్ట్ ఒక లైక్ 10 years లోపల ఒక 1000 మంది చూసినా కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది నా ఫీలింగ్ యాక్చువల్గా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. యా. థ్యాంక్ యూ. ఓకే. బాయ్ బాయ్ అన్న.